చెరపట్టబడిన నన్ను ప్రేమించినావే. స్తోత్రము స్తోత్రము. అద్భుతముగా నడిపించినావే. స్తోత్రము స్తోత్రము. చెరపట్టబడిన నన్ను విడిపించినావే. స్తోత్రము స్తోత్రము. అద్భుతముగా నడిపించినావే. స్తోత్రము స్తోత్రము. లోబడనొల్లక విసిగించిన నన్ను, లోబడనొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్నా ప్రియ తండ్రివే. ఓర్చుకున్నా ప్రియ తండ్రివే. బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా. రక్షణ బట్టి నిన్ను కీర్తించెద నా యేసయ్యా. బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా. రక్షణ బట్టి నిన్ను కీర్తించెద నా యేసయ్యా. నా యేసయ్యా. ఎస్ రైట్. నేను చేయి చూపించమన్నాను, మీరు చూపించేశారు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇప్పటిదాకా మీ చెయ్యి యేసయ్య చేతిలో పెట్టలేదా? ఏమంటారు? ఇప్పటిదాకా మీ జీవితం యేసయ్య చేతిలో లేదా? యేసయ్య మీ హృదయంలో లేడా? మరి యేసయ్యకు మీ జీవితాన్ని అప్పగించినట్లయితే, యేసయ్య మీ హృదయంలో ఉన్నట్లయితే మళ్ళా చెయ్యి ఎందుకు ఎత్తారు? మీరు ఎత్తమన్నారు కదా, చెయ్యి ఎత్తకపోతే బాధపడతారు మీరు అని చెప్పి నా కోసం చెయ్యి చూపించారా? ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా మన మధ్య? అందరితో పాటు నీ మందిరానికి వస్తున్నా, నా భార్యతో, నా భర్తతో, నా స్నేహితునితో, నా బిడ్డలతో, అమ్మ నాన్నతో మందిరానికి వస్తున్నా, కానీ నా మనసంతా కూడా పాపం మీదే ఉంటుంది. నా మనసంతా కూడా అల్లరితో కూడిన ఆటపాటల మీదే ఉంది. నా ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎలా సరదాగా జీవించాలా, ఎలా ఎంజాయ్ చేయాలా, ఎలా తిరగాల, తాగాల, దాని మీదే నా మనసు ఉంటుంది. అయితే వినో, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు సైతాను చేతిలో ఉన్నావు. ఇవన్నీ కూడా సంకేతాలు. దేనికి సంకేతాలు? సాతాను చేతిలో నువ్వు ఉన్నావు అని చెప్పడానికి సంకేతాలు. వాడు ఏం చేస్తాడు? నీ చేత ప్రతి విధమైన అపవిత్రమైన పని చేయిస్తాడు, అపవిత్రమైన అలవాట్లను అంటగడతాడు, అపవిత్రమైన జీవితాన్ని మూటగడతాడు. నీ జీవితానికి అడ్రస్సే లేకుండా చేస్తాడు. మందిరానికి వస్తూ కూడా నేను క్రీస్తును విశ్వసిస్తున్నాను అని చెబుతూ కూడా నేను రక్షించబడ్డాను అంటూ ప్రార్థన చేస్తూ దేవునితో ఒక రాత్రి గడపాలి అని ఆశతో వచ్చి కూడా పాపంలో జీవిస్తున్నావా? అయితే నువ్వు దేవునికి ప్రధాన స్థానము ఇవ్వటల్లా.
మీ జీవితంలో విజయం సాధించాలి అని అంటే దేవునికి ప్రధాన స్థానము ఇవ్వాలి. దేవుణ్ణి నీ యజమానిగా, నీ జీవితాన్ని ఆయనకు అంకితము చేయాలి. అలా కాకుండా నీ జీవితాన్ని సైతాను చేతిలో పెట్టి ఆదివారము ఇలాంటి ఉపవాస ప్రార్థనలకో దేవునితో ఒక రాత్రి గడపడానికో వచ్చినంత మాత్రాన నీ జీవితంలో విజయము సాధించడం సాధ్యము కానే కాదు. ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నాడు, ఏ దాసుడు ఇద్దరు యజమానులను ఏమిటట సేవించలేడు, ప్రేమించలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, మరొకరిని ప్రేమిస్తాడు. నువ్వు సైతాన్ని ప్రేమిస్తున్నట్లయితే యేసయ్యను నువ్వు ద్వేషిస్తున్నావు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు సైతానును ద్వేషిస్తున్నావు. ఈరోజు అడుగుతున్నా, ఇద్దరిని సేవించే ప్రయత్నం చేస్తున్నావా? ఒకవైపు ఆత్మీయంగానే ఉంటూ మరోవైపు అపవిత్రంగా జీవిస్తున్నావా? అయితే ప్రమాదంలో ఉన్నావు.